గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందహాసా స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. హరి ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. శాంతి శాంతి శాంతి. ఈ శివోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాము. 7 మంత్రాలు దాకా చూసాము. 7వ మంత్రం ఒకసారి పునశ్చరణ తీసుకొని వాటికి అధ్యయనంలోకి వద్దాం. 7వ మంత్రంలో గురుగారు 7 చెప్పినటువంటిది మంత్రాలు చేసినట్లేమండి? 7 చెప్పాం. 7 కూడా చెప్పాం. చెప్పారా? 7 కూడా ఒకసారి పునశ్చరణ చేసుకొని 8లోకి వచ్చేస్తున్నాము. 7వ మంత్రంలో ఏమిటంటే యస్మిన్ సర్వాణి అనేటువంటి ఈ మంత్రం అన్నమాట. యస్మిన్ సర్వాణి యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః అనేటువంటి ఈ మంత్రం అన్నమాట. ఈ మంత్రంలో చెప్పినది ఏంటంటే ఎవరి ఆత్మయందు సమస్త ప్రాణులు తన యొక్క ఆత్మయందే ఉన్నవే అనుకుంటున్నాడో, సమస్త ప్రాణులు తన ఆత్మయ్యనని భావిస్తూ ఉన్నాడో అనగా ఏకత్వముగా భావిస్తున్నాడో అని అర్థం అనమాట. అటువంటి దర్శించు జ్ఞానికి అనుపశ్యతం అనే మాట వేశాడు అనమాట. పశ్యతి అనేటువంటి దానికి అనేటువంటి ఉపసర్గ చేసి, అంటే సమస్త భూతములు తన యందు. ఈ విషయాన్ని ప్రహ్లాద చరిత్రలో మొట్టమొదటి ప్రహ్లాదుని గురించి చెప్పేటప్పుడు తన యందు అఖిల భూతముల సమస్తము తన యొక్క అఖిల భూతములు సమస్తమైన భూతములు తన యందు సమహితత్వంబు చూచువాడు, తన యందు తన ఆత్మలో సకల ప్రాణులన్నింటిని కూడా సమస్త జగత్తును చూసేటువంటి వాడు అని దానికి మనకు భాగవతంలో వచ్చింది అనమాట. అక్కడ అది ఈ విషయాన్ని అక్కడ సారాంశంగా చెప్పాడు. అనగా ఏకత్వం ఒక్క చోటనే సమస్తమైనటువంటి ప్రాణులన్నీ ఉన్నాయి అని చెబుతున్నాడు. ఏకత్వం అంటే పరమాత్మ ఒక్కడిలోనే అని అర్థం. అదే విషయాన్ని గీత 11వ అధ్యాయం గీత 11వ అధ్యాయం గీత 11వ అధ్యాయం అంటే ఒకే చోట అక్కడే చెబుతాడు. ఒకే చోట సమస్తమైనటువంటి దేవతలు సమస్తమైన జగత్తంతా ఉందని అక్కడ పిక్చర్ చూపించాడు. అది అనగా పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడే నుండి పరమాత్మలో సమస్త భూతాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ మంత్రంలో చెప్పాడు అనమాట. ఈ విషయాన్ని మనకు భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో ధ్యాన యోగం. ఆ ధ్యాన యోగంలో ఇక్కడ 29, 31 శ్లోకాల్లో 6:29, 6:31 దీనిలో సర్వభూతస్థ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని అదొకటి. అలానే సర్వభూత స్థితం అట్లా వీటిలో చెప్పాడు. ఇంకా విశేషించి 10వ అధ్యాయంలో తన యొక్క విభూతులు చెప్పేటప్పుడు కూడా ఇక్కడ బాగా స్పష్టంగా చెప్పేశాడు. ఏమిటి? అహమాత్మా గుడాకేశ, హే అర్జున, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, సర్వభూతముల యందు నేను ఉన్నాను, సమస్త ప్రాణుల హృదయాల్లో ఉన్నాను నేను అని చెప్తున్నాడు. ఈ విషయమే భగవద్గీతలో ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడే నీకంచు పోలిక గతి అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక జీవుడు ఒక దేవుడు అనమాట, ఒక ఆయన.
ఆ ఒక్కడే సమస్త భూతముల యందు ఉన్నాడు అని చెప్పాడు. ఎట్లా ఉంటున్నాడు అండి అని ప్రశ్న వేస్తే ఎట్లుంటాడండి ఒక్కడు ఇంతమందిలో అనేటువంటి ప్రశ్న వేస్తారు. అప్పుడు దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. ఒక 100 కుండలు పెట్టి దానిలో నీళ్లు పెట్టి చూస్తే సూర్యుడు 100 సూర్యుడు కనపడుతున్నారు కదా. అట్లనే ఈ సమస్త భూతములలో ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు, ఇది తెలుసుకోండి అని ఒక ఉదాహరణగా చెప్పారు. అట్లా అనగా ఒకే పరమాత్మ అన్ని భూతములలో సమానంగా ప్రకాశిస్తున్నాడు. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేటువంటిది అసలు లేనే లేదు అనేటువంటి విషయం భగవద్గీతలో చెప్పాడు. ఈ విషయాన్ని అంతటిని కూడా మనం 7వ మంత్రంలో తెలుసుకున్నాం. కాబట్టి 7వ మంత్రంలో పిండితార్థం ఏమిటనమాట, పరమాత్మ ఒక్కడేనని, ఆ పరమాత్మలోనే సమస్త ప్రాణులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకో. అలా తెలుసుకొని దర్శించేటువంటి వాడే జ్ఞాని, అట్లా చెప్పాడు. ఇక 8వ మంత్రంలో ఇవాళ విశేషం చెబుతున్నారు. 8వ మంత్రంలో ఏమిటంటే, 8వ మంత్రంలో ఒక విశేషమైనటువంటి, ఇక్కడి నుంచి మనల్ని ఒక ప్రత్యేకమైన దారిలో నడుపుతున్నాడు. ఇంతవరకు చెప్పేసేసి ఇది ఇక్కడి నుంచి ఈ మంత్రంలో మాత్రం విశేషంగా ఏమిటంటే, ఆత్మానుభూతి పొందిన వాని స్థితి ఎలా ఉంటుంది, అది ఆత్మానుభూతి పొందిన వాని స్థితి ఎలా ఉంటుంది, అది తేజోమయమైనటువంటి దృశ్యాన్ని తాను చూస్తూ ఉంటుంటాడు తనలో. అది తేజోమయమైనటువంటి దృశ్యాన్ని తనలో చూస్తూ ఉంటుంటాడు. ఎలానంటే సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు బయట, అట్లా లోపల తేషాం ఆదిత్యవత్ సంకాశ, అలా చూస్తూ ఉంటుంటాడండి పరమాత్మని అని చెప్పాడు. ఆ విషయాన్ని చెప్పడానికి ఈ మంత్రం చూడండి ఎలా చెబుతున్నదో. దీనిలో విశేషంగా సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాప విద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ యథాత్మా యథా తథత్యాత్మా యథా తథ్యతో అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య సపర్యగా శుక్రమకాణం, శుక్రం అక్కడ విడదీసుకో, శుక్రం అని ఉన్నది. అట్లా శబ్దం కలిసి మన కోమలు చదువుకున్నప్పుడు వస్తుంటుంది అనమాట. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాప విద్ధం. ఇంతవరకు కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమిటంటే ఇక్కడ విశేషం, ఆత్మానుభూతిని పొందినటువంటి వాడికి ఒక 5 లక్షణాలు ఉన్నాయండి. అది విశేషం. ఆత్మానుభూతి పొందినటువంటి 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలు ఏమిటంటే, మొట్టమొదటగా కవిహి అనే మాట వేశాడు. కవిహి సహజంగా కవి అనేటప్పుడు మన కావ్యాలు రచించేటువంటి వాడు కవి అనేటువంటి అర్థంలోకి పోతాం. ఇక్కడ మనకు వేదార్థంలో చెప్పేటప్పుడు ఏంటంటే సమస్తమును దర్శించేటువంటి వాడు అని అర్థం. సమస్తాన్ని దర్శించేటువంటి వాడు, ఇంకా విశేషంగా త్రికాలములు తెలిసినటువంటి వాడు, త్రికాలములు కూడా తెలిసినటువంటి వాడు, అట్లా అనమాట. ఇటువంటి వాడిని కవిహి అంటారు. కవిహి అనేదాన్ని నానార్థాలు ఉన్నాయి. పుస్తకం కావ్యాలు రాసేవాడు ఒక అర్థం, శుక్రాచార్యుడని ఇంకొక అర్థం ఉంది. గమ్మత్తైన అర్థం ఏంటో తెలుసిన, ఎంతటి గొప్పదో తెలుసుకోండి. శుక్రాచార్యుడు అని చెప్పాంగా, కవిహి అనేటువంటి ఇంకొక అర్థం నీటి పక్షి. అది నీటి పక్షి, జలపక్షి అదనమాట. ఇది నానార్థాలు ఉన్నాయి. ఇది అందుకని ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వసు చరిత్రలో ఉపయోగిస్తాడు భట్టుమూర్తి, అట్లా అనమాట. ఆ కవి అనే మాట పక్షుల అర్థంలో ఉపయోగిస్తాడు కవి, అట్లా అనమాట. ఇక్కడ కవిహి సర్వమును చూచేటువంటి వాడు, త్రికాలములు కూడా తెలిసినటువంటి వాడు ఈయన కవి. అటువంటి వాడు ఈయన. ఎటువంటి వాడు అంటే ఇంకొక లక్షణం మనీషి. ఇక్కడ రెండింటికి దీర్ఘం, ఇది కౌముదిలో వస్తుంది. మనీషాలాంగ లీషా అక్కడ వస్తాయి, దానిలో కౌముదిలో వస్తాయి. మనీషి అంటే మనస్సును వశము చేసుకున్నవాడు అని అర్థం అనమాట. ఈయన లక్షణాలు సర్వమును చూస్తున్నాడు, తన మనస్సును వశం చేసుకున్నవాడు రెండో లక్షణం. ఇక మూడో లక్షణం పరిభూహు, సమస్త జ్ఞానమును తనలో ఉంచుకొనినవాడు. సమస్త జ్ఞానం అంతా కూడా తనలో ఉన్నది. జ్ఞానం అనేటువంటిది ఏదో కొంచెమా, సముద్రం అంతా జ్ఞానం అనేటువంటిది. అంత జ్ఞానాన్ని తనలో ఉంచుకున్నాడు అనగా, జ్ఞానం అనగా పరమాత్మ యొక్క బ్రహ్మతత్వము.
లేక బ్రహ్మతత్వం లేక ఆత్మతత్వం. ఇట్లా ఈ బ్రహ్మతత్వం అంతా తన బుర్రలో ఉండిపోయిందండి. అది అర్థం. సమస్త ఉపనిషత్తుల్లో ఏదైతే బ్రహ్మతత్వం ఉందో అదంతా ఆయనలో ఉండిపోయింది. అంతా తెలిసినటువంటి వాడు. ఇంకా విశేషం ఏంటంటే స్వయంభూ. స్వయంభూ అంటే ఎవరికి చెందని వాడు, తాను స్వతంత్రుడు అని అర్థం అనమాట. అనగా ఏమిటనమాట, ఇంత జ్ఞానం పొందినటువంటి వాడు అని. అంటే ఇక్కడ సమస్త భూతములకు ఆధారమైన వాడు. ఇంకొకటి ఇన్ని లక్షణాలతోటి ఉంటాడు. ఏది స్వయంభూ అనేటువంటిది. అయితే ఇక్కడ ఎవరికి చెందని వాడు, తనొక్కడు ప్రత్యేకంగా, అనగా వీళ్ళ దగ్గర నుంచి విడిపడ్డాడు. ఎవరి దగ్గర నుంచి? ఈ జగత్తులో తిరుగుతున్నాడు, ఇహ ప్రపంచంలో తిరుగుతుంటున్నారు కదా చాలా మంది జనం. వాళ్ళల్లో నుంచి బయటపడ్డాడు. అంటే వీడికి ఇహ ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు, జ్ఞాన ప్రపంచంతో సంబంధం ఉన్నది అని అర్థం. ఆ జ్ఞానమయుడైనటువంటి స్వయంభూ, అది అట్లా అనమాట. తర్వాత ఇంకొక లక్షణం చెబుతున్నాడు, చివరి లక్షణం. శాశ్వతీభ్య అర్థాన్ యథాతథ్య. శాశ్వతీభ్య శాశ్వతంగా, అర్థాన్ సంపదలను, యథాతథ్య శాశ్వతమైన సంపదలు ఏమిటో యథార్థముగా ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించిన వాడు అని అర్థం అనమాట. శాశ్వతమైన సంపదలు ఏమిటైతే ఉన్నాయో వాటిని దర్శించినటువంటి వాడు, యథాతథ్య యథార్థమైనవిగా గ్రహించినటువంటి వాడు. యథార్థమైన సంపదలు ఏమిటో చెప్పండి అనంటే వాడికి యథార్థమైన సంపదలు ఏమిటి, నిజంగా ఉండే సంపదలు ఏమిటయ్యా అని చెబితే ఎక్కడ చూసినా కానీ ఏది స్థిరంగా ఏది లేదు. అందుకని మనకు ఇందులో కూడా వచ్చింది ఏంటనో తర్కంలో యథార్థగా అయథార్థగా. యథార్థములు ఏమిటి, అయథార్థములు ఏమిటి అనేటువంటి విషయంలో వచ్చిందనమాట. యథార్థములన్నీ ఏమిటి అనమాట, సత్యము లేనటువంటి పరమాత్మ స్వరూపాలన్నీ కూడా యథార్థాలు ఏవైతే ఉన్నాయి. అట్లనే ఇక్కడ యథార్థం అంతా కూడా తెలిసినటువంటి వాడు. అంటే యథార్థమైనవిగా సమస్తము తెలుసుకున్నటువంటి వాడు. ఈ లోకంలో యథార్థం ఏముంది అని చూస్తే, మొత్తం చూస్తే, ఈ జగత్తంతా చూస్తే వానికి ఏమర్థమైంది? జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, అది అర్థం. ఈ జ్ఞాని ఎలా ఉంటాడు? జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, ఇది ఈయన యొక్క లక్షణం. చివరికి అవి అనుభూతి పొందుతూ ఉన్నాడు అనమాట. వ్యదధాతు, ఈ గ్రహించినటువంటి వాడు అంటే అర్థం చేసుకునేటువంటి వాడు. సహ అతడు, అటువంటి వాడు వీరికి 5 లక్షణాలు. కవి, మనీషి, పరిభూ, స్వయంభూ, శాశ్వతీభ్యర్థాన్ యథాతథ్య యథాత్ అనేటువంటివి ఈ 5 లక్షణాలు ఈయనకున్నాయండి. వీడు ఎటువంటి వాడు అనమాట? ఈయన ఆత్మానుభూతి పొందినటువంటి వాడు, అంటే పరమాత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఈయన యొక్క లక్షణాలు అని చెబుతున్నాడు. త్రికాలములు తెలిసినటువంటి వాడు, సర్వమును చూసేటువంటి వాడు, సర్వమును తన హృదయంలో చూస్తూ ఉన్నాడు, సర్వమును సమస్తమును. ఇంకా ఎవరికి చెందినవాడు? ఇహ ప్రపంచంలో, సంసార ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి ఏమీ చెందనటువంటి వాడు, అనగా దారేషణ, తనేషణ, పుత్రేషణ, ఇవన్నీ కూడా ఈషణత్రయం అన్నిటిని కూడా వదిలివేసినటువంటి వాడు, అటువంటి వాడు. ఇంకా శాశ్వతమైనటువంటి సంపద ఏమిటో తెలుసుకున్నవాడు. సహజంగా సంపదలు అనేటప్పటికీ మనకేమనుకుంటామంటే ఇహ ప్రపంచంలో కనపడేటువంటి ఈ సంపదలు ఇవే శాశ్వతమైన అనుకుంటుంటాడు మనిషి. ఇది నాది 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 అని అనుకో దాని వెంట పరిగెత్తుతూ ఉంటుంటాడు ఈ ఇహ ప్రపంచంలో ఉండేటువంటి మనిషి. కానీ ఈ జ్ఞాన ప్రపంచంలో ఉండేటువంటి మనిషికి ఇవి ఏమి పట్టదు. శాశ్వతమైనటువంటి సంపద ఏమిటంటే జ్ఞాన సంపద. ఆ జ్ఞాన సంపదనే శాశ్వతమైన సంపదగా తెలుసుకునేటువంటి వాడు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఆత్మానుభూతి పొందినటువంటి వాడు ఎవరిని దర్శిస్తాడంటే పరమాత్మను దర్శిస్తాడు. ఆ పరమాత్మ ఎట్టుంటాడు చెబుతున్నాడు. ఏంటనమాట? బ్రహ్మజ్ఞాన లక్షణాలు చెప్పాడు, ఇటుపక్క పరమాత్మ లక్షణాలు చెప్పబోతున్నాడు. అది రెండు వెంగడించి చెబుతున్నాడు ఈ మంత్రంలో. ఇక రెండో విశేషం ఏమిటనమాట? పరమాత్మ లక్షణాలు చెబుతున్నాడు. ఇంకా ఏమిటనమాట? శుక్రం, అది అక్కడ పదాన్ని విడదీసుకో పర్యగాత్ శుక్రం. పర్యగాత్ అనేటువంటిది క్రియాపదం. అది
క్రియాపదంతో మొదలు పెట్టాడు. పర్యగాత్ అంటే చేరుకుంటాడు, ప్రవేశిస్తాడు అని అర్థం అనమాట. అది ఆ క్రియాపదంతో మంత్రం మొదలు పెట్టాడు. దీనిలో ఇక శుక్రం ప్రకాశవంతమైనది, తేజోవంతమైనటువంటిది. అకాయం శరీరము లేనిది, ఆ పరమాత్మకి శరీరము లేనిది. శరీరము లేనిది అంటే ఏమిటనమాట? కేవలం ఒక తేజో పుంజము. ఇప్పుడు మన శరీరం పట్టుకుంటే శరీరం చేతికి చిక్కుతుంది, శరీరం ఇదంతా కనబడుతూనే ఉంటుంది మన శరీరం. కానీ ఆ పరమాత్మ శరీరం ఉంటే ఆ తెల్లని తేజోపుంజం కనబడుతూ ఉంటుంది అంతే. తెల్లగా అనమాట, తెల్ల తేజోపుంజం అట్లా అని ఒకటి. తర్వాత ఆ శరీరం ఇంకా ఎలా ఉన్నది అని అంటే ఆయన శరీరం అవ్రణం. ఇక్కడ అవ్రణం అంటే అసలు అర్థం ఏంటి? వ్రణము అంటే గాయము అని అర్థం అసలు. ఇప్పుడు వ్రణం లేచిందండి అని అంటుంటారు శరీరానికి. గాయం ఏదో పుండు లేచింది అనే దానికి అప్పుడు వ్రణం అనే మాట ఉపయోగిస్తారు. మరి ఇక్కడ అవ్రణం అంటే ఎటువంటి గాయములు లేనటువంటిది అని పైకి అర్థం. ఇది డైరెక్ట్ మీనింగ్ అంటారు దీన్నే ధ్వని గర్భితమైన అర్థం ఉంది ఇక్కడ, ఇంకొక అర్థం. ఆ అర్థం పట్టుకోవాలి. అవ్రణం అంటే ఏమిటంటే ధ్వని గర్భితమైన అర్థం అంటే పరిపూర్ణమైనటువంటిది అని అర్థం అన్నమాట. సంపూర్ణమైనటువంటిది ఆ పరమాత్మ. అసంపూర్ణుడుగా ఉంటాడు, సంపూర్ణము. అందుకనే మనం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని చెప్పుకునేది అదనమాట. ఆయన పూర్ణుడు అనమాట ఇక్కడ. అంటే అవ్రణం, ఎటువంటి గాయములు లేనటువంటి వాడు అనే అర్థమైన పరిపూర్ణుడు అనగా ఎటువంటి దోషములు లేనటువంటి వాడు. ఇంకొక లక్షణం అస్నావిరం, విభాగాలు లేనటువంటి వాడు. విభాగాలు ఇప్పుడు ఆ తెల్లని కాంతిపుంజం కనబడుతున్నది, మనకు విభాగాలు ఉన్నాయి. మనకు విభాగాలు చేయమంటే 3 విభాగాలు చేసేసాం. లలితలో వచ్చేసింది కదా 3 భాగాలు, మనల్ని 3 విభాగాలు చేసేసాం. ఒకటేమో వాగ్భవకూటము, రెండోదేమో మధ్యకూటము, మూడోదేమో శక్తికూటం. లలితలో వచ్చింది 3 కూటాలు. అంటే శిరస్సు ఒకటి, శిరస్సు దగ్గర నుంచి ఈ కంఠం దగ్గర నుంచి కటి దాకా ఉండేటువంటి భాగం రెండో భాగం, కటి దగ్గర నుంచి కాళ్ళ దాకా ఉండేటువంటిది మూడో భాగం. 3 భాగాలు. ఈ 3 భాగాలకి శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటిపరిణితి మధ్యకోట స్వరూపిణి శక్తి కోటైక తాపన్న కఠ్యధో భాగధారిణి అనేటువంటి 3 భాగాలు మనకున్నాయి. ఇట్లా 3 భాగాలు చెప్పి 3 భాగాల్ని ఏకం చేసేసాడు, ఒకే శరీర భాగంగా చూపిస్తూ ఉన్నారు. ఆ చూపించినటువంటి ఆ శరీరాన్ని అమ్మవారు అన్నారు. అమ్మవారిని ఈ విధంగా చూపించారు. అమ్మవారు అంటే అమ్మవారికి 3 భాగాలు ఉన్నాయని చూపి 3 భాగాలకి 3 బీజాక్షరాలు చెప్పారు. ఆ 3 బీజాక్షరాలే బాలామంత్రం. ఈ బాలామంత్రంతో ఉపాసన చేయటం ఇది. ఈ విషయం కూడా నాకు తర్వాత మంత్రంలో వస్తుంది. అట్లా అనమాట. అలాగే ఏంటంటే మనకైతే ఈ భాగాలు ఉన్నాయండి, పరమాత్మకి ఏ భాగం లేదు. ఇది విశేషం. కాబట్టి శాశ్వతమైనటువంటి పరమాత్మ చెబుతున్నాడు. అస్నావిరం ఏమీ లేదండి. ఇంకొక లక్షణం చెబుతున్నాడు, శుద్ధం, స్వచ్ఛమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. అనగా ఎటువంటి మనకు మాత్రం అనేకమైనటువంటి మలినాలు మనకి ఉన్నాయి. ఏమిటయ్యా మలినాలంటే మనకి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఇత్యాదులన్నీ మలినాలు. వీడికి అన్ని మలినాలు ఉన్నాయి. ఈ మలినాలు వీడికి ఉన్నాయి. కానీ ఆ పరమాత్మకి ఎటువంటి మలినములు లేని స్వచ్ఛమైనటువంటి వాడు అని అర్థం. అంటే పూర్తిగా నిర్గుణుడు అని అర్థం అనమాట. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇంకా అపాప విద్ధం, పాపము లేనటువంటిది. పాపం అనేటువంటిది ఆయనకి లేదు. పాపం అంటే ఏదైనా కర్మలు చేస్తే ఆ పాపములు. అసలు నిష్కామ కర్మ కదా, కర్మిష్టి కాదు కదా పరమాత్మ. పరమాత్మ ఏం చెప్పాడు? సాక్షి అని చెప్పాడు. అందుకని ద్వా సుపర్ణ సయుజ సఖాయ మంత్రంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? సాక్షి. వాడు తింటున్నాడు, చూస్తూ కూర్చున్నాడు. అనగా తింటున్నాడంటే వాడు కర్మ చేస్తున్నాడు. వాడు కర్మ వాడు అనుభవిస్తున్నాడు, చేశాడు, అనుభవిస్తున్నాడు.
ఆ జీవుడు. ఈయన ఏమి లేదు. ఈయన అదే అనమాట ఈ విషయం చెబుతున్నాడు. ఎటువంటి కర్మలు లేనటువంటి వాడు, దాన్ని పాపము లేనివాడు అని ఒక పాపం వేసాడు అనమాట. అనగా కర్మలు లేనటువంటి వాడు అటువంటి పరమాత్మను పైన చెప్పాం. 5 లక్షణాలు ఉన్నాయి. కవిహి, మనీషి, పరిభూ అనేటువంటి 5 లక్షణాలు చెప్పాం. 5 లక్షణములు ఉన్నటువంటి సహా ఆ బ్రహ్మజ్ఞాని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్షణాలు, పరమాత్మకున్న లక్షణాలు శుక్రం, అకాయం, అవరణం, అస్నావిరం అని లక్షణాలు ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేసుకొని ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు. ఇది చెప్పేది. ఇది ఈ మంత్రంలో చెప్పేటువంటి ఈ 5 లక్షణాలు అనమాట. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి అనుభూతి పొందుతుంటాడు అనమాట. అనుభూతి పొంది పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఉంటుంటాడు. ఆ పరమాత్మను దర్శనం చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంటాడు అని చెబుతున్నాడు. అదే ఇక్కడ మనకు పరమాత్మ లక్షణాలను ప్రత్యేకంగా చెబుతున్నారు. మనకు ఉపనిషత్తుల్లో అక్కడక్కడ పరమాత్మ లక్షణాలు ప్రతి ఉపనిషత్తులో వస్తూ ఉంటాయి. ప్రతి ఉపనిషత్తులు ఇక్కడ ఒక్కొక్క ఉపనిషత్తులో ఏవేవి కొన్ని, ఇక్కడ కొన్ని లక్షణాలు, అక్కడ కొన్ని లక్షణాలు అట్లా పరమాత్మకు చెబుతుంటాడు. మనకు భగవద్గీతలో పరమాత్మ లక్షణాలు అంటే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని లక్షణాలు పరమాత్మకు ఉన్న లక్షణాలు గీతలో. అట్లనే ఇంకొక పుస్తకంలో కొన్ని లక్షణాలు, ఇంకో పుస్తకంలో ఇంకో కొన్ని లక్షణాలు. అట్లనే ఇక్కడ కూడా పరమాత్మకున్న లక్షణాలు శుక్రం, అకాయం, అవరణం, అస్నావిరం, శుద్ధం, అపాపవిద్ధం అటువంటి ఆ పరమాత్మను ఆ బ్రహ్మజ్ఞాని సహా మొట్టమొదట స పర్యగాతనునే. ఆ స అంటే సహ అతడు అనగా ఎవరనమాట? ఈ బ్రహ్మజ్ఞానం పొందినవాడు అనగా ఆత్మానందాన్ని పొందినటువంటి ఆ మనీషి అని ఆయన దర్శనం చేసుకుంటాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని ఎలా అంటే కఠోపనిషత్తులో సూర్యో యథ అనేటువంటి ఒక మంత్రం ఉంది. ఎట్లయితే సూర్యుడిని దర్శనం చేసుకొని తన యొక్క హృదయంలో, అది అందుకనే మనం చెబుతున్నారు అనమాట, ఆదిత్యవత్ సంకాశ అనేటువంటి మాట మనకు దీనిలో గీతలో వచ్చింది. అట్లా ఆ విధంగా తనలో సూర్యుడిని, ఆ బ్రహ్మము అనేటువంటి సూర్యుడిని దర్శనం చేసుకొని ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటంతా పోయి తాను పరం దృష్ట్వా నివర్తతే, ఆ పరాన్ని దర్శనం చేసుకుంటుంటాడు. అది ఇన్ని లక్షణాలు ఉండేటువంటి, ఇన్ని లక్షణాలు ఉండాలి అని అంటే ఒక 5 లక్షణాలు చెప్పారండి. సర్వమును తనలో చూచువాడు, మనస్సును వశం చేసుకున్నవాడు. ఒక 5లో ఒక 2 చూసుకుందాం, మన వరకు చూసుకుందాం. సర్వమును చూసేటువంటి వాడు అనగా త్రికాలములలో ఆ పరమాత్మను దర్శనం చేసుకునేటువంటి వాడు. ఎంత దూరం తీసుకుపోయినాడు చూడండి. వర్తమాన కాలంలో, జరుగుతున్న కాలంలో పరమాత్మ ఉన్నాడు, జరిగిపోయిన కాలంలో ఉన్నాడు. ఎట్లా నువ్వు అర్థం చేసుకుంటున్నావు? గ్రహించుకోవరి ఎంత విశేషం. అందుకనే విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, అక్కడ త్రికాలాలు చెప్పుకుంటాడు. ఆ త్రికాలములలో ఉన్నటువంటి ఆ పరమాత్మ. అది ఇంకో విశేషం గొప్ప చెప్పాడు. మనస్సును లగ్నం చేసుకున్నవాడు, మనస్సును తన వశం చేసుకున్నటువంటి వాడు. ఇక్కడే ఈ మనిషి బోల్తా పడుతుంటాడు. వీడి వల్ల కింద పడి మీద పడి గందరగోళం పడి ఇది ఒక్కోసారి అర్రే పొరపాటు పడ్డాడు రా, అర్రే గుర్తు పెట్టుకోవాల్సిందిరా. ఎన్ని పడుతుంటాడో ఈ జీవితంలో. ఏంటి నష్టాలు కష్టాలు ఈ పడ్డప్పుడల్లా అప్పుడు మనస్సును అర్రే మర్చిపోయినాను రా, ఎన్ని దిళ్ళు పడుతుంటాడు చూసారు. మరి ఇదంతా ఏంటంటే మనస్సు మొట్టమొదటి ఉండేటువంటి ఆ స్టేజ్, అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాడు వీడు. అందుకనే గీతలో అర్జునుడు చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఈ చంచలమైనటువంటి ఈ మనస్సు ఉందయ్యా, ఎట్లా కోతి మనస్సు, కోతి లాంటి మనస్సు ఇది. ఇదివరకు కోతి కథ కూడా చెప్పాను కదా మీకు, 11 కోతులు కదా, అట్లా అనమాట. ఆ 11 కోతులు కదా, ఈ 11వ కోతి, ఇది పెద్ద కోతి. ఇదేం చేస్తుందంటే మిగిలిన 10 మందిని చెడగొడుతుంది. ఒకడుంటే చాలట చెడగొట్టడానికి, ఒకడు చాలట 100 మందిని చెడగొట్టడానికి. ఒకడుంటే చాలట 100 మందిని చెడగొడతాడు. చూడండి ఎట్లా ఉంటుందో. అలా ఉంది అనమాట. అట్లనే ఈ మనస్సు అనేటువంటిది గనక ఆ నిర్మలం కాకుండా మురికితోటి మలినాలతోటి ఉంటే
వీడికి వశం కాదు. కాబట్టి పరమాత్మను అసలు దర్శనం చేసుకోడు. ఎప్పుడు మలినాలతోటే సరిపోతుంది వీడికి. ఆ మనస్సుని నిర్మలంగా ఉంచుకోడు. అనగా ఎల్లప్పుడూ వీడు ఆ మనస్సును కోరికలతోటి నింపి పారేస్తుంటాడు. ఎన్ని సంచులు కుట్టేశాడో చెప్పలేం. ఎన్ని కోరికలో వాడికి చెప్పలేనన్ని కోరికలు. పోనీ ఓ 10 కోరికలు నెరవేరిని సరే తృప్తి పడతాడా? మళ్ళీ 10 తీసుకొస్తాడు. అని జీవితం అంతా వాడు జీవించినంత కాలము ఈ కోరికలతో సరిపోతుంది. అనగా మనస్సు లగ్నం కాదు. మనస్సుని ఎక్కడ పెట్టమన్నాడయ్యా అని అంటే పరమాత్మ యందు పెట్టరా అని చెబితే వీడు ఇహ ప్రపంచంలో పెట్టి సంపాదించుకుంటుంటాడు. ఇదనమాట అండి. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఆ బ్రహ్మానుభూతిని పొందుతాడు అని చెబుతున్నారు. అది ఇప్పుడు తర్వాత రాబోయేటువంటి వాటిల్లో పెద్ద సందేహంగా పెద్ద ప్రశ్నగా వస్తుంటుంది. ఇప్పుడు అసలు విషయంలోకి సెంటర్కి వస్తున్నాడు. ఇప్పుడు రాబోయేటువంటి వాటిల్లో ఇక చూసుకుందరు కానీ గొప్ప విశేషం. ఈ రాబోయేటువంటి దానిలో బ్రహ్మసూత్ర భాష్యం ఇమిడి ఉంటుంది. దీనిలో వేదం ఇమిడి ఉంటుంది రాబోయే దానిలో. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఈశోపనిషత్తు 18 మంత్రాలే. మిగిలిన వాటికి మంత్రాలు ఎక్కువ. కానీ ఈ మంత్రాలలో చూశారు ఇప్పుడు రాబోతున్న మంత్రం, ఈ మంత్రాన్ని బాగా అర్థం చేసుకొని మనం ఎంతవరకు పాటిస్తున్నాము అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు 9వ మంత్రంలోకి వస్తున్నాం. 9వ మంత్రంలోకి అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తమోయ వు. ఇక్కడ వేద మంత్రం వేద భాషలో ఊ పడుతుంది. ఊ అనేటువంటిది ఏంటంటే మన లౌకిక భాషలో చా వేస్తాడు చూడండి. పరిత్రాణ సాధున వినాశాయ చా, ఆ చా వేస్తాడు. ఇది లౌకిక భాషలో. ఈ వైదిక భాషలో అంటే వేద భాషలో ఊ వేస్తాడు. అది దానికి దీనికి తేడా అట్లా అనమాట. అది అనమాట. విద్యాయాం వ్రతాహ అని మంత్రం. అంధంతమ ప్రవిశంతి క్రియాపదం. ప్రవిశతి ప్రవిశత ప్రవిశంతి అని అనమాట. అంధంతమ ప్రవిశంతి యహ ఎవరైతే ఉన్నారో ఎవడైతే వాడు అవిద్య కర్మలను ఉపాసిస్తున్నాడో. ఇక్కడ విశేషం. అవిద్య అన్నారేంటండి? అవిద్య అంటే విద్య అనే పదానికి వ్యతిరేక పదం కదా. విద్యకి అవిద్య వ్యతిరేక పదం. విద్య అంటే చదువు లేక జ్ఞానము అని అర్థం కదా. మరి అవిద్య అంటే అర్థం ఏమిటి? అజ్ఞానం అని కదా అర్థము. అంతే కదా అర్థం. కాబట్టి అవిద్య అంటే అజ్ఞానమును ఉపాసిస్తూ ఏమిటి? అజ్ఞానాన్ని చదువుకుంటుంటాడు ఎవడన్నా. ఎవడు అజ్ఞానాన్ని ఎవడు చదువుకోడు. ఏమిటి ఈ పదం? ఇక్కడే ఉన్న విశేషమైంది. ఏమిటంటే అవిద్య అంటే కర్మలను ఉపాసతే, కర్మలను ఉపాసించుచున్నాడు అది అర్థం. ఏమిటి అవిద్య అంటే? కర్మలను ఉపాసించడం ఏమిటి అంటే యజ్ఞయాగాది దానాది కర్మలు, వాటిని ఉపాసించటము, వాటిని ఆచరించడం. వాటిని ఆచరించడం అనేది అవిద్య అన్నాడు. ఏమిటి కొత్తగా ఉంది ఈ పదం? ఇది అర్థం. ఇక్కడ ఉంది గొప్ప విషయం. ధ్వని గర్భితమైన అర్థాన్ని, మంత్రాన్ని ధ్వని గర్భితమైన అర్థము ఈ మంత్రంలో ఉంది. పైకి డైరెక్ట్ మీనింగ్ ఏదైతే ఉన్నదో అది కాదు. ఇక్కడ లోపల ఉన్నటువంటి ధ్వని గర్భితమైన అర్థాన్ని తీసుకో అని చెప్పాడు. అదే మనకు లక్షణ గ్రంథాలు ధ్వన్యాలోకం చదువుకున్నటువంటి వాడికి వాడు పట్టుకుంటాడు. ఇక్కడ యత్రార్థ శబ్దో వా తమ ఉపసర్జనీకృత స్వార్థో వ్యంత కావ్య విశేష ధ్వనిరితి సూర్యభి కథిత అని ధ్వని లక్షణం. అది ధ్వన్యాలోకంలో మొట్టమొదటి ధ్వని లక్షణం చెప్తాడు. ఏ శబ్దం అయితే ఉన్నదో దాని యొక్క స్వార్థాన్ని వదిలేసేసి కొత్త అర్థాన్ని, మరో అర్థాన్ని చెబుతున్నదో దాన్ని ధ్వని అంటారు. అది దాన్ని ధ్వని. సహజంగా అవిద్య అంటే అజ్ఞానం అండి, అంతే కదా డైరెక్ట్ మీనింగ్. అవిద్య అంటే అజ్ఞానం. అది కాదుట. ఏమిటంటే దానికి వెనకమాల ఉన్నదండి అసలు అర్థం. ఏమిటంటే
యజ్ఞయాగాది కర్మలు ఇటువంటివన్నీ చేస్తాడు. ఈ చేసినందువలన ఏం సంపాదిస్తున్నాడు? సుఖాలు సంపాదిస్తున్నాడు. యజ్ఞయాగాది కర్మలు, దాన కర్మలు ఇవన్నీ చేయటం వల్ల సుఖాలు సంపాదిస్తున్నాడు. ఈ సుఖములు సంపాదించిన సుఖాలలో పడుతున్నాడే, అదే చీకటి. అదే అర్థం. అదే చీకటి అనగా అజ్ఞానం అనే చీకటిలో పడుతున్నాడు వీడు. అంటే సుఖాలు అంటే అర్థం ఎప్పుడు వస్తుంది? విషయ సుఖాలు. నీవు దాన ధర్మాలు కర్మలు చేసేవాడి, ఎందుకు చేస్తున్నావయ్యా? బాగా డబ్బులు వస్తాయండి. ఇంకా ఇంకా విశేషాలండి. ఏవి చూసినా కానీ అంత దేంతో ఉంటుంది అనమాట? అశాశ్వతమైన సంపదలు సంపాదించటమే. యజ్ఞయాగాది కర్మలు చేశావు, భగవంతుడు సంతోషించి నాకు ఇంకో ₹1,00,00,000 ఇస్తాడు. ఇప్పుడు ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఇంకో ₹1,00,00,000 వ్యాపారం బాగుంది నాది. అర్థం కాదా? ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడి గుళ్ళో కూడా కళ్యాణం చేస్తున్నామండి దేవుడికి, ఖర్చు పెడతాం 1,00,000. వీడి ఉద్దేశం ఏంటో తెలిసిన, ఏమైనా కళ్యాణం చేస్తున్నావు కదా, 1,00,000 2,00,000 ఖర్చు పెడుతున్నావు కదా, ఏమిటి విశేషం అంటే పుణ్యం అండి. నాకు ఆ పరమాత్మ నాకు అనుగ్రహిస్తాడు, ఇంకా వస్తాయి, ఇంక ఉన్నాయి దాల్లా, ఇంకా వస్తాయి. ఇది దృష్టి. అంటే అర్థం ఏమిటి? ఆ సంపద అంతా వస్తే ఏం చేయనమాట, వీడు దేనిలో పడతాడు? విషయ సుఖాల్లో పడతాడు. ఈ విషయ సుఖాల్లో పడతాడు అంటే అప్పుడు ఏంటి? విషయ సుఖములు అనేటువంటి ఏమిటి? అజ్ఞానం అనే అంధకారం. అనగా ఆహారిగా అంధకారం, చీకటి. ఇప్పుడు లైట్లు తీస్తే గానీ మనకు నిద్ర పట్టదండి. లైట్లు బాగా వెలుగుతున్నాయి, ముందు లైట్లు తీయండి, నిద్ర పట్టాలి, ముందు నిద్ర పోవాలి. అందుకు శుభ్రంగా లైట్లు ఆర్పిస్తే గానీ నిద్ర పట్టదు. అంటే చీకటి కావాలి. అట్లనే వీడు ఆ విషయ సుఖాలు అనేటువంటి వాటిని గాఢాంధకారములో గొప్ప చీకటి కావాలి. ఆ విషయ సుఖములు అనేటువంటివి ఒక పెద్ద చీకటి. ఆ చీకటిలో పడి నిద్రపోతూ ఉంటుంటాడు వీడు, అనుభవిస్తూ సుఖాన్ని. చూడండి, పడుకొని సుఖంగా నిద్రపోవాలనుకోండి, కింద పడుకోవా, ఏం పర్వాలేదు, అబ్బా కింద ఏం పడుకుంటామండి, చక్కగా పరుపు అవన్నీ ఉంటే, దిండు గిండు ఏ విధంగా ఉంటే శుభ్రంగా బ్రహ్మాండంగా నిద్ర పడుతుందండి అని అంటాడు. చూడండి మరి వాడు కింద పడుకోవా చాపేసుకొని. అంటే వాడు ఎక్కడికి పోయినాడు? సుఖం ఎక్కడికి పోతున్నది తీసుకోండి, సుఖం కోసం పోతున్నాడు. ఈ శరీర సుఖం కోసం, విషయ సుఖాల కోసం పరిగెత్తున్నాడు వీడు. అట్లనే ఇప్పుడు ఈ కర్మలు చేయటం వలన వాడు దేనిలో పోతున్నాడు? అంధం తమః. అంధం తమః. అంధం అంటే అంధకారం. ఈ అంధకారం అనే తమస్సులోకి, చీకటిలోకి. అంధము అంటే అంధం అంటే తమః. ఆ అంధమే తమః, తమస్సు. ఇక్కడ తమస్సు అనేటువంటి దాన్ని 3 గుణాల్లో ఒకటి, సత్వ రజ తమో గుణాలు. ఆ తమో గుణం అనేటువంటి చీకటిలోకి పడిపోతున్నాడు వీడు. అది ఈ అవిద్యలను ఉపాసించినటువంటి వాడు దానిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇది అర్థం. అంటే ఇప్పుడు ఏమని అర్థం వస్తుందంటే, ఏమండి యజ్ఞయాగాది కర్మలు, ఎన్ని కర్మలు ఉన్నాయి చూసేవరా, గుళ్ళు కట్టించడం, దానాలు ఇవ్వటం, అది అన్నాలు పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మరి చేస్తే ఆ గాఢాంధకారంలో పడిపోతాడు కదా, ఇలా చెబుతున్నది ఏంటండి ఈ మాత్రం? అలా చేయకూడదు అనమాట అని అర్థం వస్తుంది. ఇవన్నీ ఏం చేయకూడదు, దాన ధర్మాలు చేయకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఏమి చేయకూడదు. చేస్తే నువ్వు పోయి ఆ చీకట్లో పడుతున్నావురా అని అంటున్నాడు. ఇదేంటండి ఈ మంత్రంలో ఈ అర్థం చెబుతున్నాడు? ఇది ఇక్కడ రాబోతున్నది, దాని యొక్క అసలు రహస్యం అంతా వస్తున్నది. సరే, ఒక భాగం అయింది. ఇక రెండో భాగం ఉంది దీనిలో. అంటే ఏంటి? అవిద్య అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇక విద్యను గురించి చెప్పుకోవాలి. విద్య ఏంటి చెప్పండి అని అంటే, దీనిలో అక్కడ ఊ అనే అక్షరం వేసాడు చూడండి, తమోయ ఊ. ఊ అంటే మరియు. ఆ మరియు యహ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ యా అనే మాట మళ్ళీ రెండోసారి కూడా వచ్చిందనమాట. తతో భూయ ఇవతే తమో యా తమహ యా. ఆ యహ ఎవరైతే ఉన్నారో, విద్యాయాం. విద్యాయాం అంటే ఉపాసనా విద్యలలో.
ఇక్కడ విద్యాయాం అంటే ఉపాసనా విద్యలలో అని అర్థం. ఈ ఉపాసనా విద్యలు అని అంటే అమ్మవారిని ఉపాసన చేస్తున్నానండి, ఏదో మంత్రం తీసుకున్నాను ఉపాసన చేస్తున్నాను, లేకపోతే ఇంకొక అయ్యవారిని ఓ నమో నారాయణాయ ఓ మంత్రం పట్టుకున్నానండి ఉపాసన చేస్తున్నాను. ఇట్లా ఈ విధంగా ఏదో అనేక రకాలైనటువంటి మంత్రాలు పట్టుకొని ఉపాసన చేసుకుంటూ మంత్రాలు రోజుగా చెప్పుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాడు. వీటిని ఏమంటారు? ఉపాసనా విద్యలు అంటారు. వీటిని ఉపాసనా విద్యలు అంటే ఒక దేవతని, ఇప్పుడు ఒక బాలా మంత్రం ఉంది లేదా శ్రీ విద్యా మంత్రం ఉంది, ఈ మంత్రాలని ఉపాసన చేస్తుంటాడు. అనగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏమిటనమాట ఏవో పొందుతుంటాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారనంటే పండితులు వీళ్ళందరూ కవులు ఉన్నారు, వాళ్ళందరూ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తుంటారు. అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేస్తుంటారు. ఉపాసన చేయటం వలన వాళ్ళు ఈ ఉపన్యాసాలు చెప్పటము లేకపోతే ఇటువంటి ఉంటాయి చూశారు, ఇవన్నీ కొనసాగుతూ ఉంటుంటాయి. వాళ్ళు ఈహ ప్రపంచంలో ఈ విధంగా చేస్తూ ఉంటుంటారు అనమాట. అలానే ఇక్కడ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఉపాసనా విద్యలలో రతాహ ఆసక్తి కలిగి ఉందురో, ఇంట్రెస్ట్ అనగా ఈ అమ్మవారి విద్యలు ఇటువంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా తతహ అంతకంటే, అంటే ముందు చెప్పాడు యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళు అజ్ఞానం అనే చీకట్లో పడతారండి అని చెప్పాడు. ఇక్కడేం చెబుతున్నాడు తెలిసిన, వీళ్ళుట వాడికన్నా ఎక్కువ గాఢమైనటువంటి మహాభయంకరమైనటువంటి చెప్పలేనంతటువంటి చీకట్లో పడతారట. వాడే నయమని చూస్తున్నాడు. అది ఈ ఉపాసనా విద్యలు చేసుకుంటుంటారు చూశారు, మంత్ర దీక్ష తీసుకొని అది తీసుకొని ఈ విధంగా చేస్తున్నామండి, మేము మంత్రం తీసుకున్నామండి, అదిగో బాలమంత్రం ఉంది, అదిగోండి అమ్మవారి శ్రీ విద్యా మంత్రం అండి, అవి చేసి ఉపాసన చేస్తుంటున్నామండి, అది ఇది అని చెప్పుకుంటూ చేస్తూనే ఉంటుంటారు. వాళ్ళుట ఇంకా చీకటి, ఇంకా అసలు బయటికి ఇంకా వచ్చే పనే లేదు. ఇది ఏంటి చెప్పాడు, మనం అసలు ఏదో మంత్రాలు పట్టుకొని ఇవన్నీ చేస్తుంటే అమ్మవారి మంత్రాలు ఇవన్నీ చేస్తుంటే చీకట్లో పడిపోతాం అని చెప్తున్నారు. ఈ మంత్రం ఏంది ఇలా చెబుతున్నది? అందుట్లో వేద మంత్రం, అందులో ఇది సాక్షాత్తు వేద మంత్రం. ఇది ఆ ఉపాసనా విద్యలలో పడి వాటిలో ఇంట్రెస్ట్ చూపించి వాటిలో పడిపోతే నువ్వేం చేస్తావు అంటే ఇంకా చీకట్లో పడిపోతావురా అని అంటున్నావు. ఇదేంటి రెండింటికన్నా గొప్ప విశేషం ఎందుకు చెబుతున్నా, అందుకని ఇందాక చెప్పా, ధ్వని ఇందులో పెట్టినటువంటిది ధ్వని పెట్టాడు. అది ఏమిటో దాని వెనక ఉన్నటువంటి ఆ ధ్వనిని పట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఏమిటంటే దీనిలో ఉండేటువంటి ఈ ఉపాసన విద్యలలో ఉండేటువంటి ధ్వని ఏంటంటే అమ్మవారి ఉపాసనా విద్య అండి అనుకుందాం. ఒక ఉదాహరణ, బాలా మంత్రమే ఉంది అనుకుందాం. ఆ మంత్రాన్ని మీలో ఎంతమంది తీసుకుంటారా? నలుగురు ఐదు ముందుకు వచ్చారు. ఇదివరకు ఇచ్చే బాలమంత్రం కొంతమందికి ఇచ్చాను, బాలమంత్రం ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాలమంత్రాన్ని ఉపాసనకి తీసుకున్నారు, గంట సేపు పట్టింది, ఆ మంత్రం ఇచ్చేసాము, ఉపాసన చేస్తున్నారు, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఏమిటి దీనిలో ప్రశ్న? ఆ మంత్రం తీసుకుంటే ముందు ఈ మంత్రం తీసుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇంకా అనేకం వస్తాయి. ఏంటి? ఇహ ప్రపంచంలో అనేకమైనటువంటి సంపదలు వస్తాయి, మనకి ఇంకా రక్షణగా కూడా ఉంటుంది. అంటే ఏమిటనమాట, తాను స్వార్థంగా జీవించటానికి పనికొస్తుంది. బాగా స్వార్థంగా జీవించాలి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేయడం తెలుస్తుంది. తాను స్వార్థంగా సుఖంగా జీవించాలి. ఆ జీవించాలంటే అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు ఏం చేస్తుంది అనమాట, నీకు 1,00,000 ఉన్నాయి అనుకో డబ్బులు, మళ్ళీ 10 లక్షలు తీసుకొచ్చి పడేస్తుంది. 10 లక్షలు కాగానే మళ్ళీ నువ్వు చాలు కదా అని నేను అనుకుంటున్నావు, అమ్మవారు 10 లక్షలు ఇచ్చింది, ఇంకా ఉపన్యాసం చేస్తూనే ఉండాలి, ఇంకో 10 లక్షలు పడేసింది. లేకపోతే ఇంకా ఏదైనా కోరికలు, ఇటువంటివన్నీ. అనగా ఈ ఉపాసనా విద్యలన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే వీడికి ఒక దృష్టితోటి చేస్తుంటాడు, ఒక ఉద్దేశం కొద్ది చేస్తుంటే అవి వస్తూ ఉంటుంటాయి. ఈ వస్తువున్నయ్యే వీడు ఉన్నాడే, వీడుట మొదటి వాడికన్నా యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నాడే వాడికన్నా గొప్ప చీకట్లో ఓడిపోతాడు. వీడు వాడే నయం అంటున్నాడు.
వాడే నయం వీడికన్నా అని చెబుతున్నాడు. ఏమిటి దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేటువంటి దీనిలో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏమిటంటే దీనిలో ఉన్న రహస్యం, వేదము ఏం చెబుతున్నది? వేదం 2 భాగాలు. ఒకటి కర్మకాండ, రెండోది జ్ఞానకాండ. 2 భాగాలు చెబుతున్నది. ఈ 2 భాగాలు నువ్వు ఆచరించవయ్యా అని మానవుడికి చెప్పారు. పరమాత్మ నువ్వు ఆచరించు అని చెప్పాడు. ఈ కర్మకాండ అనేటువంటిది ఏమిటి అని అంటే, యజ్ఞయాగాది కృతులు చేయటం, దాన ధర్మాలు చేయటం, ఇవన్నీ అనమాట. ఇవన్నీ చేస్తే చెయ్యి అని చెప్పేశాడు. దీనికి చెయ్యమని చెబుతూ ఏం చెప్పాడంటే ఒక విశేషం చెప్పాడు. ఇక్కడే మనం పట్టుకోవాల్సింది. ఆ విషయాన్నే భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పాడు భగవద్గీతలో? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పాడు. కర్మలు చెయ్యి, కర్మఫలాలయందు నీకు దృష్టి వద్దు, అట్లని కర్మలు మానివేయవద్దు. నీవు చేసే కర్మలన్నీ కూడా భగవదారాధనతో చేయుము. అంతేగాని ఏమాత్రం కించిత్తు కూడా స్వలాభాపేక్షతోటి గాని, వాటి యందు ఇంట్రెస్ట్ బాగా చేస్తే బాగా వస్తాయి అనేటువంటి వాటితోటి కానీ నీవు అసలు చేయవద్దు. అలా చేస్తే నువ్వు చీకట్లో పడ్డట్టే. కాబట్టి కర్మలన్నిటినీ భగవదారాధనతో చేయవలెను. అన్నదానం చేస్తున్నా కానీ భగవదారాధనే, యజ్ఞం చేస్తున్నా కానీ భగవదారాధనే. అంతా కూడా నాకు సంబంధం లేదు, దీని యొక్క ఫలితం ఏదన్నా రాని నాకు అనవసరం, అదంతా ఫలితం అంతా కూడా ఎవరికి? పరమాత్మకే చెందుగాక, నాకు సంబంధం లేదు. ఇదే విషయము రామాయణం అరణ్యకాండలో ఉంది. మన రామాయణం చెప్పుకుంటుంటే కొంతమంది వస్తున్నారు కదా, వీళ్ళు చాలా మంది అనుకుంటుంటారు ఆ రామాయణ కథ నాకు తెలియకపోతే కదా, ఎన్నిసార్లు సినిమాలు చూశానో నాకు తెలుసు కదా అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని నాకు రామాయణం తెలియకపోతే కదా. ఇది పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, చిన్నపిల్లల సంగతి తర్వాత పెట్టండి. ఇది అక్కడ అరణ్యకాండలో చెప్పింది ఏంటంటే, ఆ పరమాత్మ రామచంద్రమూర్తి బ్రహ్మము పరమాత్మ ఆ అడవికి వచ్చినప్పుడు అనేక మంది, ఒకళ్ళు కాదు కొన్ని వందల మంది మహర్షులు ఎంతో కాలం నుంచి తపస్సు చేసి ఆ తపోధనాన్ని అంతటిని కూడా ఒక చోట పెట్టేశారు. వాళ్ళు అన్నారనమాట, మా తపస్సు శక్తితోటి మా సొంతంగా మేము రక్షించుకుంటాం, మా తపస్సు శక్తితోటి మేము రక్షించుకుంటాం. అంటే అర్థం ఏంటి? రాక్షసులు వస్తున్నారు మమ్మల్ని తింటున్నారు కదా, రాక్షసులు ఏం చేస్తాం? మా తపస్సు శక్తితోటి వాళ్ళని బూడిద చేసేస్తాం, ఇంకా రక్షణగా ఉండొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది? నీవు సంపాదించినటువంటి దాన్ని నీ రక్షణ కోసం వెళ్ళిపోతున్నావు. సరే వెళ్ళావయ్యా, బూడిద చేసావు, అయిపోయింది. నీ దగ్గర తపస్సు శక్తి ఏమైపోయింది? అయిపోయింది. బ్యాలెన్స్ నిల్, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మళ్ళీ పరిగెత్తావు. ఒక్క రోజుతో వస్తుంది ఆ బ్యాంక్ బ్యాలెన్స్? ఎంతో కాలం నుంచి చేస్తేనే కదా తపశక్తి వచ్చేది. ఆ తపశక్తి మళ్ళీ ఒక రాక్షసుడు మళ్ళీ చంపడానికి ఉంది. ఇక నీ జీవితం అంతా ఇదేగా. అందుకనే వాళ్ళు ఏమన్నారనంటే, అయ్యా మేము చేస్తాం, కానీ ఈ తపోధనాన్ని అంతటినీ ఈ ఒక రకంగా దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అందులో ఏం చెప్పారనంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని కూడా చెప్పారు. ఈ తపశ్శక్తిని అంతటినీ ఎవరికి ధారపోయాలి? పరమాత్మకే ధారపోయాలి. అది ఆ చేసిన యొక్క యజ్ఞయాగాది క్రతువులు కానీ తపశ్శక్తులు అన్నింటిని కూడా పరమాత్మకే ధారపోయాలి. అది అక్కడ యొక్క ధర్మం. అట్లని వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా ఏ రాక్షసుని కూడా తపశక్తితోటి చంపకుండా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అనేక మంది రామచంద్రమూర్తి వస్తాడు వస్తాడు అని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు, ఇంకా రాలేదు ఇంకా రాలేదు. ఇంకేం చేశారంటే, ఇంత శరీరంలో ఎంతకాలం ఉంటామని శరీరాన్ని వదిలిపెడుతూ
తమ యొక్క తపోధనాన్ని అనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూట అనుకోండి. 1,00,000 మంది ఋషులు ఉన్నారనుకోండి, అక్కడ 1,00,000 మూటలు అనుకోండి. అనగా అర్థం ఏంటనమాట, అంతమంది తపశ్శక్తి ధనమంతా ఎక్కడ పెట్టారు? శరభంగ మహామనిషి దగ్గర పెట్టారు. రామచంద్రమూర్తి రాగానే మా తపశ్శక్తులు అంతటా కూడా ధనమంతా నీ దగ్గర పెట్టేస్తున్నాం, తీసుకోయానని ఆయన దగ్గర పెట్టేస్తే ఆయన ఆ తపశ్శక్తి తోటి ఆ ఆశ్రమంలో ఉంటూ రామచంద్రమూర్తి కోసం ఈయన ఒక్కడు ఎదురు చూస్తున్నాడు. అనగా ఈ ఋషుల ప్రతినిధి ఈయన ఎదురు చూస్తున్నాడు రామచంద్రమూర్తి కోసం, శరభంగుడు. ఆ రామచంద్రమూర్తి రాగానే ఆయనకు ధార వేశాడు. ఇదంతా చెప్పి మొత్తం కూడా ఈ తపశ్శక్తి అంతా కూడా ఏ రామచంద్ర నీకు ధార పోస్తున్నాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. మొత్తం ధార పోసేశాడు. అట్లా అనమాట. అట్లా ధార పోసేశాడు. ఆ పరమాత్మ తీసుకున్నాడు. ఈ ఋషులందరూ వాళ్ళు పుణ్యలోకాలు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఏం చెబుతున్నారు దీనిలో? ఆ ఋషులందరూ పుణ్యలోకాలకు వెళ్ళిపోయినారు. అట్లనే నీవు కూడా చెప్పేది ఏంటంటే, ఈ విధంగా చేస్తే నువ్వు పుణ్యలోకానికి పోతావు, మరలా పుట్టవు, మోక్షం సిద్ధిస్తుంది. సహజంగా యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చేస్తుంటే మోక్షం రాదు, మళ్ళీ పుడతాడు వాడు, మళ్ళీ పుట్టి సుఖాలు అనుభవిస్తుంటుంటాడు. కాబట్టి నువ్వేం చేయాలండి? ఇవన్నీ చేసేటప్పుడు కూడా నా అహంకర్త అని చేయాలి, అని చేస్తూ ఉండాలి. కానీ అట్లా చేస్తున్నారా ప్రస్తుత కాలంలో? అస్సలు చేయట్లేదు. మీరు చూసారా మంత్రాలు చదివేటప్పుడు కూడా? అందుకనే మేము ఈ మంత్రాలు చదివేటప్పుడు అన్ని వింటుంటూ ఒక్కొక్కసారి అసలు వెళ్ళం సామాన్యంగా. ఇక్కడ ఏవో కళ్యాణాలు ఇవన్నీ చేస్తుంటే కూడా ఏం చెబుతారు? మీరు ఎప్పుడు అస్య యజమానస్య అని మొదలు పెడతారు. తెలుసునా? ఈ కళ్యాణం ఎవరు చేయించుతున్నారంటే ఎదుగు ఫలానా ఆయన చేయిస్తున్నాడు ఇది మొదలు పెట్టేస్తారు. అంటే అర్థం ఏమిటి? కళ్యాణం చేయిస్తున్నారంటే ఏ పరమాత్మ ఆయనకి ఏదో ఉన్నాయో 1,00,000 రూపాయలు కావాలి, లేకపోతే 4 కార్లు కావాలి, లేకపోతే ఏదో 4 ఎకరాల పొలం కావాలి, లేకపోతే పెళ్లిళ్ళు కావాలి, పేరంటాళ్ళు కావాలి. ఎక్కువగా ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ళు పేరంటాళ్ళు ఇవి ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దేవుడు కళ్యాణం చేస్తే మా అబ్బాయి పెళ్లి అవుతుందండి, అలానే ఇంకొకటి కాబట్టి ఏం చేద్దామండి అని దీంతో ఉంటారు అనమాట. అదే చేయించారు, అయిపోయింది అనుకోండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇట్లా చేస్తుంటారు. వీళ్ళందరిది ఏంటి అనమాట? సుఖాలు అనుభవించటమే. ఈ సుఖాలు అనుభవించటమే ఇహ ప్రపంచము. అది అర్థం చెప్పేది. అది నువ్వు ఇహ ప్రపంచంలో ఉండాలి అని అనుకుంటే ఇంతేరా నీ పని అన్నాడు. ఆ ఇహ ప్రపంచమే అజ్ఞానం అనేటువంటి ఈ ప్రపంచం పని. అది చెబుతున్నాడు దీనిలో. నీకు ఏది కావాలో కోరుకో, మళ్ళీ పుట్టడం, పునరపి జననం, పునరపి మరణం. అదే అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట? యజ్ఞయాగాది క్రతువులు అంటే కర్మానుష్ఠానములు. ఈ కర్మానుష్ఠానములు చెప్పేదాన్ని అవిద్య అనే పేరుతోటి చెప్పాడు ఇక్కడ. అవిద్య అంటే ఇక్కడ అర్థం అజ్ఞానము. అజ్ఞానం అనే చీకటి అనగా అర్థం విషయ సుఖములను అనుభవించేటువంటి ఒక చీకటి. సుఖం అనుభవించాలంటే చీకటి ఉంటేనే కదా అనుభవించేది. వాడు చీకటి ఉంటే అట్లా, అది అనమాట. అట్లా ఈ విధంగా మనకు అవిద్యను గురించి చెప్పుకున్నాం, అవిద్యను గురించి. కాబట్టి యజ్ఞయాగాది కృతులన్నింటినీ కూడా ఎటువైపు మళ్లించమన్నాడు? పరమాత్మ వైపు మళ్లించమన్నాడు. అనగా అర్థం ఏమిటి? కర్మలన్నీ కూడా పరమాత్మయే, కర్మణ్యేవాధికారస్తే. అలా చేయమని చెప్పాడు. అలా చేయకుండా ఉంటే నువ్వు చీకట్లో పడ్డట్టే అని అర్థం అనమాట. ఇక రెండో విషయం, అవిద్య అయిపోయింది. ఇక విద్య. ఈ విద్య ఉపాసన అనేది విద్యలు అంటేనే అసలు అర్థం ఉపాసనలు అని అర్థం. విద్యలు అంటేనే ఉపాసనలు. ఈ ఉపాసనలు చాలా ఉన్నాయి. మన ఛాందోగ్యోపనిషత్తులో వస్తాయి. ఆదిత్యోపాసన, ముఖ్యంగా ఆదిత్యోపాసన, సూర్యోపాసన, ఇట్లా అనమాట. ఈ ఉపాసనలు ఏమిటంటే ఆసక్తితో అవలంబిస్తూ ఉంటారు, చేస్తుంటారు. ఇవి అనమాట. వాళ్ళుట ఇంకా చీకట్లో పడిపోతారట. అంటే యజ్ఞయాగాది కర్మలు చేస్తుంటుంటే కొంత చీకట్లో ఒక 100% పడితే చీకట్లో, వీడుట 1000% పోయి పడతాడు. వాడేనా ఏమని చెబుతున్నాడు? ఈ ఉపాసనలు చేస్తున్నారు చూశారు,
ఏంటి మంత్ర దీక్ష తీసుకుంటున్నాను, ఆ ఉపాసన చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. కొంతమంది అంటారు ఏమన్నా ఆయన ఉపాసనా పరుడండి అని అంటుంటారు, అని చెబుతారు అనమాట. ఆయన గొప్ప ఉపాసనా పరుడండి, ఆ మంత్రం అండి, ఈ మంత్రం అండి, ఆ విధంగా చెబుతుంటారు. వాళ్ళుట ఇంకా థౌజండ్ గా ఎక్కువ అంత చీకట్లు పడిపోతారు, ఇంకా పెద్ద చీకట్లు పడిపోతారు. కాబట్టి వాడేనే ఇవ్వండి వీడికన్నా. మరి ఇక్కడ ఏమిటి అర్థం? ఇక్కడ అక్కడ అర్థం చెప్పుకున్న అవిద్య అనే దానికి కర్మలన్నీ కూడా పరమాత్మకి సమర్పించాలి అని చెప్పుకున్నాం చివరికి. ఇక్కడ ఏంటి మరి? మరి అట్లయితే మరి ఉపాసించే పని లేదా? మరి వదిలేయాలి కదా మరి ఉపాసనలు. ఇప్పుడు చాందోగ్యోపనిషత్తు 60 ఉపాసనలు ఉన్నాయి, అవి వదిలేయాలనా? గాయత్రి ఉపాసన ఉంది, గాయత్రి మంత్రం వదిలేయాలనా? ఆదిత్య ఉపాసన ఉన్నది, అది వదిలేయాలనా? ఇవన్నీ ఉపాసనలు, మరి ఇదంతా ఎవరు? వేదమే కదా మరి. అంటే వేదం వదిలేసేయి అని అర్థమేగా బయటకు కనపడుతున్నది. కానీ దీనిలో ధ్వనిగర్భితమైనటువంటి అర్థము అదేమిటంటే, ఎవరైతే ఉపాసనలను ఆసక్తితో చేస్తుంటారో, ఆసక్తి అనేటువంటి దాన్ని ఇంట్రెస్ట్ మనం ఇంగ్లీష్ చెబుతాం. ఏమిటి ఆసక్తులు? వేటి మీద ఆసక్తులు వీడికి అంటే విషయ సుఖముల మీద ఆసక్తులు, అది అర్థం. ఇక్కడ కూడా అదే, విషయ సుఖముల మీద ఆసక్తులు. అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు కొంతమంది, మీరు తెలుసు తెలియదు, పూర్వకాలం కూడా ఇప్పుడు కూడా మంత్రం చెప్పాలనుకోండి చెవులో చెబుతారు. సహజంగా మంత్రాన్ని చెవులో చెబుతారు. అంటే మంత్రం అంటే రహస్యం అని అర్థం. మంత్రం అంటే రహస్యం అని అర్థం, అంటే ఇంకొకడు వినకూడదు అని అర్థం అనమాట. అది అని ఆ విధంగా చెబుతుంటారు పూర్వకాలం. సరే ఇప్పుడు అంతా ఏం అక్కర్లేదు, మామూలుగా చెబుతుంటారు, సరే బాగానే ఉంది. ఆ మంత్రం అనేటువంటిది తీసుకున్నారండి, ఆ మంత్రం ఉపాసన చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటయ్యా నీకు వచ్చినటువంటి విశేషం అని అంటే, నాకు కొంత మేలు జరుగుతున్నదండి ఈ మంత్రం వలన, అదిగో అది జరిగింది, ఇది జరిగింది, కొన్ని ఉదాహరణలు కూడా చెబుతుంటారు. అదనమాట. అనగా అర్థం ఏమిటి? ఆ మంత్రాన్ని నీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నావు, నీవు సుఖం ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నావు. పైన యజ్ఞయాగాది క్రతువులు నీ స్వార్థం కోసం కాకుండా పరమాత్మకే అర్పిస్తున్నానని చేస్తున్నావు కాబట్టి అక్కడ సరిపోయింది, అక్కడ కరెక్ట్. అట్లనే ఇక్కడ కూడా ఏమిటనంటే, ఈ ఉపాసన చేస్తున్నావు అని అంటే నీవు ఆసక్తితో విషయ సుఖముల మీద లేకుండా అని అర్థం. అది ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. అమ్మవారి ఉపాసన అండి అని అంటే ఆయనకి ఏదో ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, ఇదేననేది కాదు అర్థం. ఎట్లా అనమాట. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరికీ కూడా పేరు కూడా తెలుసు, గుర్తు చేస్తాను. ఆయన ఎవరైనా గొప్ప ఉపాసనాపరుడు, ఆయన పేరు మీకు అందరికి కూడా తెలుసు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, చందోలు శాస్త్రి గారు అంటారు ఆయన. మీరు వినలేదో కొత్త విని ఉంటారు. కృష్ణారావు గారికి తెలుసు, తెలుసు ఆయన. ఇదివరకు పాత వాళ్ళకి తెలుసు. ఆయన లేడు ఇప్పుడు. ఆయన ఆయన గొప్ప అమ్మవారి ఉపాసకుడు. కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి ఆయన ఉపాసన. ఆయన సాక్షాత్తుగా అమ్మవారేనని. ఆయన బాలామంత్రం గొప్ప ఉపాసనకుడు, అమ్మవారి ఉపాసనకుడు. ఆయన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని, చందోలు, బాపట్ల తాలూకా చందోలు అనమాట. మరి అంతటి గొప్ప ఉపాసనాపరుడు ఒక స్వార్థం కోసం నాకు అది కావాలి, ఇవి కావాలి, అది కావాలి అనేటువంటి దాంతో చేశాడా? లేదు, చేయలేదు. వాళ్ళు ఏంటి? అమ్మవారిలో ఐక్యం పొందటం కోసం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాలామంత్రం అంటే అమ్మవారిలో ఐక్యం కావటం, అనగా పరమాత్మలో ఐక్యం కావటం, అది అర్థం. ఆ దృష్టితో, అది ఆ దృష్టితో చేసుకో అని చెప్పారు. అది అట్లా అనమాట. అది చేసుకోమని చెప్తే వీళ్ళేంటి చేసుకునేటువంటిది? ఈ ఉపాసనాపరులు ఈ స్వార్థం కోసం ఉపయోగిస్తే వీడు పెద్ద చీకట్లో పడతాడు. అలా స్వార్థం కోసం చేసుకుంటుంటే ఏమవుతావయ్యా అనంటే, నీకు ఈ సుఖాలు ఉన్నాయి చూశారు, ఏవి అశాశ్వతమైన సుఖాలు ఉన్నాయి, అవి కూడా అమ్మవారు ఇస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, అమ్మవారు కానీ అయ్యవారు కానీ నువ్వు చేసినటువంటి దానికి ఫలితం, వాళ్ళు ఏదో అంటారు చూసావు, అయ్యా నీ ఫలితం నేను, నీ కష్టాన్ని నేను ఉంచుకోనయ్యా, నీకు తృణమో ఫణమో ఇచ్చేస్తానయ్యా, లోకంలో కొన్ని కొన్ని సందర్భాలు అంటుంటారు, మీరు చూసారో లేదు.
అంటే ఎవరు ఎంతటి దీంతో చేస్తుంటారో అంతకి దానికి తగ్గట్టుగా అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళకి ఆ పుణ్య ఫలాన్ని అనగా అర్థం ఏమిటనమాట ఆ ఇస్తుంటారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పట్టుకొని చేస్తుంటారు. ఎక్కువ ఆకు పూజలు అవి ఇవి రకరకాలైనటువంటి చేసి అట్నే వెంకటేశ్వర స్వామిని పట్టుకొని ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని సిద్ధిస్తుంటుంటాయి. అనగా ఆ అమ్మవారు వాళ్ళు దాన్ని చేసిన తగ్గట్టుగా కొంత కొంత ఇస్తుంటారు. ఇస్తే దాంతో సుఖంగా హాయిగా ఉంది అని అనుకొని అనుభవిస్తుంటారు. అలా అనుభవించుకుంటూ ఉంటుంటారు. అది చీకటిలో పడ్డారు అని అర్థం. అనగా అర్థం ఏమిటంటే పరమాత్మను ఉపాసించటం అంటే అర్థము రెండు విధములు. ఒకటి ఈ కర్మానుష్ఠానం, ఒకటి కర్మానుష్ఠానం యజ్ఞయాగాది కృతులు చేయటం ఒకటి, రెండోది ఉపాసనా విద్య రెండోది. ఇది అర్థం. ఈ రెండు విద్యలని విద్య అవిద్య ఈ రెండు విద్యలని నీవు పరమాత్మకు అర్పించే దానితో చేస్తున్నప్పుడే నీకు పరమాత్మ యొక్క ఆ దృష్టి మనం 8వ మంత్రంలో చెప్పాడు చూశారు, అది అది సిద్ధిస్తుంది అనమాట. అది అట్లా ఉండాలి అని చెబుతున్నాడు. వేదం ఈ విధంగా చెబుతున్నది. నీ స్వలాభం కోసం కాదు. నీవేమిటంటే పుట్టావు, పుట్టినటువంటి వాడు ఏమిటి అని అంటే మళ్ళీ పుట్టాలని అనుకోవాకు. మళ్ళీ పుట్టాలి అని అంటే అనేక జన్మల్లో ఉంటుంటావు. మరి మోక్షం ఎప్పుడు పొందుతావు అని ప్రశ్నేస్తే మోక్షం పొందాలి అని అంటే అర్థం ఏమిటి? పరబ్రహ్మాన్ని దర్శించాలి అని అంటే మరి అదే కదా మరి కైవల్యం అని. మరి చదువుకుంటున్నది నువ్వు అదే కదా. భాగవతం మొదలు పెట్టావు చదవటం. భాగవతంలో ఏం చెప్పాడు? ప్రారంభంలో శ్రీ కైవల్య పదంబు చేరుటకు చింతించేదన్ అని మొదలు పెట్టేశాడు. అంటే భాగవతం ఎందుకు చదువుతున్నావు, ఎందుకు వింటున్నావయ్యా? శ్రీ కైవల్యంబు, మోక్షం పొందడం కోసం వింటున్నాను అని అర్థం. అంతేగా నేను డబ్బుల కోసం, ఈ సంపదల కోసం, వాటి కోసం, వీటి కోసం అని లేదు. అలానే భగవద్గీత వింటున్నావు ఎందుకోసమయ్యా? ఎందుకంటే ఇది ఇందుకోసమే. జ్ఞానము అనేటువంటిది ఉండాలి. ఆ జ్ఞాన నిష్ట వలననే నీకు ఉన్నతమైనటువంటి జన్మలు వస్తాయి. నెమ్మదిగా ఆ జన్మలు చివరి జన్మలో అమ్మవారిలో లీనమవుతాం, అనగా పరబ్రహ్మంలో లీనమై మోక్షం పొందుతాం. అందుకని మనకు ఉదాహరణగా పెద్ద పెద్ద మహాజ్ఞానులను వాళ్ళందరినీ కూడా వివేకానంద స్వామి, ఆయన పేరే వివేకానంద స్వామి, చిన్న వయసులోనే వెళ్ళిపోయినాడు. అనగా అర్థం ఏమిటంటే ప్రమోషన్స్ మీద వస్తున్నాడు ఆయన. ఆ ప్రమోషన్ చివరి లాస్ట్ ప్రమోషన్ వచ్చేసింది. ఇక దాంతో వెళ్ళిపోయాడు. ప్రపంచం అంతా తిరిగాడు. ఆ రోజు కాలంలోనే ప్రపంచం తిరిగాడు. విమానాలు ఏమున్నాయి, పడవలేక అప్పుడు. చూడండి ఎంత విశేషమో మరి. అంటే ఆ జ్ఞానం అనేటువంటి దీపం పట్టుకున్నటువంటి వాడుకు అమెరికా పరిగెత్తాడు ఆ కాలంలో. ఎంత విశేషం. ఆయన యొక్క ఆ జ్ఞానాన్ని అక్కడ ఆకర్షితులే చాలా మంది సృష్టికి వచ్చేసారు. అట్లా అది మన క్రమక్రమంగా అనేక జన్మల నుంచి వచ్చి క్రమంగా చివరి జన్మలో ఆ మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఈ వేదం చెప్పేది ఏమిటయ్యానంటే మోక్షం పొందండి అనే చెబుతున్నది కానీ నువ్వు మళ్ళీ పుట్టండి రా అని కాదు, అది చెప్పటం లేదు. కాబట్టి నువ్వు చేసేటువంటి కర్మలన్నీ కూడా విద్య అవిద్య అనేటువంటి రెండు భాగాలేని కర్మలు. కాబట్టి వీటిని పరమాత్మకు అర్పించుము అది అర్థం. అదే రామాయణంలో కనపడుతుంది. రామాయణంలో కనపడేది అది. ఆ రామచంద్రమూర్తి పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకోవటం, ఆ పరబ్రహ్మానికి అర్పణ చేయటం, అది అక్కడ ఆ విషయమే. అక్కడ కూడా ఒక ముసలమ్మ వస్తుంది. అరణ్యకాండలో ముసలమ్మ గుర్తుకొచ్చిందిగా, శబరి. అది ఆమె చివరికి ఉండి ఉండి చూసి ఆ పరమాత్మ కోసం చూసి ఆమె పరమాత్మకి మంచి రుచికరమైన పదార్థాలు పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఆమెకి మంత్రాలు ఏం రావు ఆమెకి. కానీ మనస్సు ఎప్పుడు చూసినా కానీ పరమాత్మ యందే లగ్నమైనది, ఎప్పుడు రామ రామ అనుకుంటూనే ఉన్నది. ఇహ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంది. ఆమె సంపాదించినటువంటి పండ్లు ఉంటాయి, వాటిని ఒరుగులి బాగా ఎండలో మరి ఎప్పుడో సంపాదించుకొని పెట్టుకుంటున్నది అనమాట. అది రామచంద్రమూర్తి తీయగా ఉంటుంది పండు, ఇది కాస్త పెట్టాలి అని అట్లా ఈ విధంగా
ఓ మూటగట్టు పెట్టుకుంది. ఆ రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తున్నది. అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఋషులందరూ కూడా, అమ్మ మేము అందరం వెళ్ళిపోతున్నాము, ఓ ఆయన కోసం చూసి 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 నువ్వు వెళ్ళిపోతున్నావమ్మా, నువ్వు ఒక్కదాని మిగిలావు, ఈ ఆశ్రమం కాస్త చూసుకుంటూ ఉండు అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఈ ఒక్కతుంది ముసలమ్మ, తెల్లగా జుట్టు, చేతిలో కర్రపుల్ల వేసుకొని నడుస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి రాగానే ఇక అప్పుడు ఆమె యొక్క సాక్షాత్తుగా పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకొని అక్కడ అగ్నిలో ప్రవేశిస్తుంది. అక్కడ శరభంగుడు కూడా అగ్నిలో ప్రవేశిస్తాడు, అనగా బ్రహ్మతత్వంలో వెళ్ళిపోతుంది. ఎంత విశేషమైన అది దీనిలో చెప్పేది. అది ఆ విధంగా మోక్షాన్ని పొందటం అనేటువంటిది వేదం చెబుతున్నదండి. ఆ వేదం ఆ విధంగా పొందు. లేదు నువ్వు ఇహ ప్రపంచంలో సుఖాలు పొందాలన్నా కానీ కూడా ఆ పరమాత్మ నీకు కోరినట్టుగా ఇస్తాడు. అది కూడా ఉన్నది నీకు. అది కానీ పొందాలి అంటే ఎప్పుడు చూసినా చీకట్లో ఉన్నట్టే నువ్వు. కాబట్టి నువ్వు చీకట్లో ఉండాలని కోరుకుంటున్నావా, ప్రమోషన్స్ లో ఉండాలని కోరుకుంటున్నావో తేల్చుకో. ఎప్పుడు చూసినా ఎల్డీసీ పొద్దున లేదు. ఎల్డీసీ తోటే రిటైర్ అయినాడు వీడు. వీడికి ఈ వర్క్ లో ఎంతసేపు ఏదో అంటారు చూసావు, వాడు వర్క్ బాగా చేస్తే ప్రమోషన్ ఇస్తారని అంటారే, వీడికి నిద్రపోవటమే. వీడు ఎప్పుడు చూసినా ఎల్డీసీ, ఇప్పుడు చూసిన నిద్రపోవటమే. వీడు ఫైల్ రాయటం చేతనైందా, నేర్చుకున్నాడా? ఎప్పుడు చూసిన ఆఫీసుకు రావటం, టేబుల్ మీద తలకాయ పెట్టుకొని నిద్రపోవటం. అంటే సుఖంగా అని అర్థం, అనగా కర్మ విషయంలో సుఖం అని అర్థం. అది ఇది ఈ కర్మలు ఎందుకు చేస్తున్నామంటే సుఖం, అట్లా అనమాట. అలా ఉంటే ప్రమోషన్ ఏమొస్తుంది? ప్రమోషన్ రాదు. కాబట్టి నెమ్మదిగా ఉత్తమమైనటువంటి జన్మలు పొందాలి అని అంటే ఇదిగో చెబుతున్నాడు అనమాట. ఏమిటనమాట? బ్రహ్మజ్ఞానం ప్రధానంగా ఈ కర్మల యందు పరమాత్మను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అని అర్థం చేయాలి. వాళ్ళకి ఆ ఉత్తమమైనటువంటి జన్మలు వస్తుంటే క్రమక్రమంగా మోక్షాన్ని పొందుతుంటారు అని ఈ విధంగా చెబుతున్నాడు. కాబట్టి మనకు అందుకనే ఆ గీతలో చెప్పారు, నువ్వు బాగా చేశావు అనుకో బ్రహ్మలోకం వస్తుందయా అని అంటారు. అంటే బ్రహ్మదేవుడి దగ్గర కూర్చొని, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర కూర్చొని ఆయన వేద మంత్రాలు చదువుకుంటుంటాడు కదా, అట్లనే నువ్వు కూడా వేద మంత్రాలు చదువుకుంటూ హాయిగా కూర్చోవచ్చు బ్రహ్మలోకం. అట్లా విష్ణులోకం వస్తుందయ్యా. విష్ణు ఏంటి, శుభ్రంగా హాయిగా పడుకొని దిండోడు పెట్టుకొని నిద్రపోతుంటుంటాడు సుఖం. బ్రహ్మాండమైన బిల్డింగ్ అయింది. అట్లా నీకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మాండమైన బిల్డింగ్ వస్తుంది, దానిలో ఎన్ని గదులు ఉన్నాయో, ఎంత పరుపులు ఉన్నాయో, ఎంత పడుకోవచ్చు, సుఖం బాగా అనుభవించవచ్చు అయ్యా. ఎటు చూసినా కానీ సుఖమైన వాసనలు వస్తుంటాయి అయ్యా విష్ణులో. వీటన్నిటిని ఏం చెప్పాడు గీతలో? ఇవన్నీ కూడా గీతలో ఏం చెప్పాడనంటే అశాశ్వతమైన లోకాలు. ఆ లోకాలని నేను సృష్టించినవి, నావే. అవన్నీ ఏమవుతాయి? లయమైపోయేటప్పుడు మొత్తం నశిస్తాయి. ఆ బ్రహ్మ భువనాల్లోకా పర్యంతో పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పాడు. అది మాముపేత్య, మాం అంటే పరబ్రహ్మమును ఉపేత్య, పరబ్రహ్మమును ఉపాసన చేయగా ప్రతి కర్మలోను అని అర్థం. అది చివరికి ఈ మంత్రం చెప్పింది. అది భగవద్గీతలో ఉన్నటువంటి ఆ శ్లోకమునకు ఇది ఆధారమైనటువంటి మంత్రం, విద్య అవిద్య. కాబట్టి నీవు పరమాత్మను దృష్టిలో పెట్టుకొని మాం ఉపేత్యతు కౌంతేయ, నన్ను ఉపాసించితే నీకు పునర్జన్మ లేదు అని చెప్పాడు. ఇవన్నీ లోకాలన్నీ కూడా ఆ బ్రహ్మ భువనాల్లోకా, మొత్తం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఎన్ని లోకాలు ఉన్నాయి, అన్ని లోకములు, ఎన్ని లోకాలు చెప్పుకున్నా మనకు దానిలో కాశీఖండంలో వస్తుంది. ఆ లోకం, ఈ లోకం, సూర్యలోకం, చంద్రలోకం, వాయులోకం. ఇప్పుడు 8 దిక్కుల 8 దేవతలు ఉన్నారు, వాళ్ళకు ఒక్కొక్క లోకం. కుబేరుడికి ఒక లోకం, వాడికో లోకం అనగా అర్థం. వివిధ రకములైనటువంటి వీళ్ళు కర్మలు చేస్తారు కదా, ఈ కర్మలను బట్టి ఆ లోకాలకి అంటే రకరకాలు. అంటే ఇప్పుడు మనం అదే ఇందాక చెప్పుకున్న ప్రమోషన్స్ అని అంటున్నాం చూశారు. ఆ ప్రమోషన్ అయ్యా, ఇప్పుడు నీకు ప్రమోషన్ ఇస్తున్నానయ్యా, కానీ ఆఫీస్ మారుస్తున్నా అంటే అర్థమైందిగా మీకు? ప్రమోషన్ అంటే వాడు
ఏదో అంత క్రితం జన్మలో ఏదో ఇంద్రలోకంలో ఉన్నాడు అనుకో, ఈసారి బ్రహ్మలో కనిపోయినాడు. ప్రమోషన్లో డిపార్ట్మెంట్ మారింది. చూడండి, డిపార్ట్మెంట్ మారుతుంటుంటారు. ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ రకరకాలు మనకు ఎట్టేది కనబడుతుంటాయో అలా నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు పైకి పోతుంటుంటాడు. అట్లనే నువ్వు ఎన్ని మెట్లు ఎక్కడ పోయినా కానీ చివరికి ఈ మెట్లన్నీ కూడా పడిపోయేవే. అసలైన వాడిని నేనున్నాను, నేను, నా యొక్క లోకము, అదే బ్రహ్మలోకము, పరబ్రహ్మం ఉన్నటువంటి లోకము. ఆ పరబ్రహ్మం కిందనే ఇదిగో వీళ్ళందరూ ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు, వాళ్ళు వీళ్ళు ఇంద్రుడు, అట్లా విష్ణువు, మనం అనుకునేటువంటి విష్ణువు, వీళ్ళందరూ మనం అనుకునేటువంటి శివుడు, వీళ్ళందరూ మొత్తం వీళ్ళందరూ డౌన్ లో ఉన్నారు. అదే విషయం సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో చెప్పాడు. అదేవాడు. కాబట్టి మనం పరమాత్మను ఉపాసించడం అనే దృష్టితోటి ఈ కర్మలన్నీ చేయాలి. ఆ కర్మల్ని 2 భాగాలు చేశాడు, విద్య అవిద్య అనేటువంటి విధంగా చెప్పాడు. కాబట్టి ఈ కర్మలు చేసేటప్పుడు చిత్తశుద్ధి అని అర్థం అనమాట. అనగా మన చిత్తం ఎప్పుడు శుద్ధి కావాలి. చిత్తం ఎప్పుడు కూడా శుద్ధి కాకుండా కోరికలతో నిండిపోయింది అనుకోండి, అది శుద్ధి కాదు. మనస్సంకల్పాలు అనేటువంటి, మనస్సు అంటే సంకల్పం తీసుకుని ఎక్కడికో వెళ్తుంటే సరి బాగుంటుంది. ఇటు ఈ విధంగా రకరకములైనటువంటి చిత్తశుద్ధి అని అంటున్నాడు. అది ఈ చిత్తశుద్ధితోటి చెయ్యి అని చెబుతున్నాడు. అదే విషయం మనకు రామాయణంలో ఉన్నది. చిత్తశుద్ధితోటి చేయటము అనగా ఎటువంటి స్వార్థము లేకుండా, ఒక్క పైసా వంతు కూడా స్వార్థం లేకుండా చేయటం అనేది చిత్తశుద్ధితో చేస్తే పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తుంది అనటానికి ఉదాహరణ రామాయణంలో ఎవరు. ఇది చెప్పేది రామాయణం, ఇప్పుడు నేను చెబుతున్నది రాత్రి చెబుతున్నాక రామాయణం, దీనికి ఏంటంటే ఎగ్జాంపుల్. అది ఈ మంత్రానికి అక్కడ ఎగ్జాంపుల్. అది అర్థం కదా, అక్కడ అది తీసుకొచ్చి దీనికి కలిపితే అప్పుడు ఈ మంత్రం సంపూర్ణంగా అర్థం అవుతుంది. ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన ఎప్పుడన్నా స్వార్థం కోసం ఎక్కడ మొత్తం కథ అంతా, ఇంకా ఆంజనేయ స్వామి ఇప్పుడు రాలేదు, రేపు శివరాత్రి అయిపోగానే స్టార్ట్ అవుతాడు. ఆంజనేయ స్వామి వారు రామాయణంలో వచ్చిన దగ్గర నుంచి కథ ఎట్లా ఉంటుందంటే 3 పువ్వులు 6 కాయలు లాగా ఉంటుంది. ఇప్పటిదాకా ఒక స్లోగా ఒక రకంగా దీనిలో అట్లా వస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి రాగానే ఇక ఉంటుంది అనమాట, తారాజులాగా ఉంటుంది. అసలు విశేషాలతోటి, ఎంత క్లైమాక్స్ లో ఎంత గొప్ప గొప్ప విశేషాలతో. అందుకని ఆంజనేయ స్వామి మధ్యలో సెంటర్లో ఉన్నాడు, అక్కడ ప్రవేశిస్తాడు. అందుకని మనం ఒక ప్రశ్న చేశారు, ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటి ఏ మాట అన్నారో చెప్పండి రానంటే ఏమంటాడు? చెప్పండి మీరు అందరు కూడా. భయం పోయే. ఏంటి? వెనక నా శిష్యుడు అయితే అని వెనక పుట్టగానే వాళ్ళు అన్నారు. చెబుతారు. ఏంటి ఏం చెప్పమా? భయం పోయే అని పుట్టగానే అన్నారు కదా. ఎప్పుడు పట్టుకున్నది అదే మాట అన్నాడు. భయం వదులు అని అన్నాడు. దానితోటే రామాయణం నా నోట్లో నుంచి వచ్చిన మాట అదే. ఈ భయం అనేటువంటిది ఏంటంటే, అసలు భయం అనేటువంటిది సహజంగా లౌకికమైనటువంటి భయాలు ఉంటాయి. అక్కడ సుగ్రీవుడు లౌకికమైన భయం పడ్డాడు. ఈ భయాలు అనేటువంటి 6 రకాలు ఉన్నాయి. 6 రకముల యొక్క భయాలన్నిటినీ పోగొట్టేటువంటి వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం అంటే అర్థమే సమస్తమైన అన్నిటిని వదిలేసేసి పరమాత్మను పట్టుకోరా, నీకు భయం లేదని అర్థం. అది అక్కడ అనమాట, అది అనమాట విశేషమైనటువంటి అర్థం. ఈ మిగిలినన్ని భయాలే. అందుకని ఆయన అనేటిది ఏంటంటే, ఆ భగవంతుడు ఉన్నారు చూశారు, ఆయనే మొట్టమొదట భయాన్ని వదిలేసేరా అని చెప్తున్నాడు. భయాన్ని వదిలేసేసి ఏం చేయమంటున్నాడు అంటే, సమస్త కర్మలన్నీ నాకే అర్పించుము, నేను చూసుకుంటాను. సర్వాణి కర్మాణి, సమస్తమైన కర్మలు నాకు అప్పచెప్పేసి నువ్వు కర్మలు మాత్రమే చేస్తూ ఉండు, నేను చూసేసుకుంటా. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుభాసతే తేషా నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేనే చూసుకుంటాను రా అని అన్నాడు. నీకు యోగం అంతా నేను చూసుకుంటా. నీ యోగం ఏంటో తెలిసిన చివరికి యుజుర్యోగి అనేటువంటి క్రియాపదం నుంచి, అనగా అర్థం ఏంటి? కలయాలి.
కలవటం. ఏమిటి కలవటం? దేనిలో? పరమాత్మలో కలవటం. అది అని అర్థం అన్నమాట. క్షేమం, ఈ నువ్వు బతికేదాకా మరి పరమాత్మ వెళ్ళేదాకా క్షేమంగా ఉండాలి. ఆ సంగతి నేను చూసుకుంటా. నీకు కాబట్టినటువంటి అన్ని కూడా తెచ్చిపెడుతుంటా. నీకు ఏం చేయాలంటే అనన్యాశ్చింత ఎంతోమా, అది కావాల్సింది. నీవు చింతన అనేటువంటిది అనమాట. కర్మలు చేసేటప్పుడు నీ యొక్క మనస్సు అంతా కూడా పరమాత్మ యందే దృష్టి, అది అర్థం. అట్లా అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు, తిరుపతులు, అవి ఇవి ఇవన్నీ కూడా మనం చీకటి అనేటువంటి సుఖంలో పడటం కోసము ఆ పరమాత్మను మనం సంపదలు కోరుతున్నాము. ఇది అర్థం. ఉంది దాన్నే ఇక్కడ మన ఈశోపనిషత్తులో చెప్పేది అవిద్య. విద్య, అవిద్య, విద్య అని దాంతో చెబుతున్నారు. అందువలన పరమాత్మను ఉపాసించేటప్పుడు పూర్తిగా కర్మ దృష్టి, నిష్కామ కర్మ. అది భగవద్గీతలో ఏం చెప్పాడు? నిష్కామ కర్మ, అది చెబుతున్నాడు. నిష్కామ కర్మ. నువ్వు నాకేమిస్తావు ఏ పరమాత్మ? నీకు నీ నెత్తిన నీళ్లు పోస్తున్నాను. ఎవరి నెత్తిన నీళ్లు పోసేది? శివుడి పైన. శివుడి పైన నీ నెత్తి మీద చెమ్మడి నీళ్లు పోస్తున్నావు, నమ శివాయ అని చేస్తున్నాను. నాకు చెమ్మడి నెత్తికి ఒక్కొక్క చెంబుకి 1,00,000 చొప్పున నీళ్ళే చాలే అనుకొని చేస్తుంటే వాడికి ఎన్ని లక్షలు వచ్చినాయో చెప్పలేము. సామాన్యంగా వీళ్ళు ఎక్కువగా ఈ శివాభిషేకాలు వీళ్ళందరూ చేసేటువంటి వాళ్ళందరూ కూడా అభిషేకం చేయించబోయినావయ్యా, అభిషేకం చేయిస్తే ఉద్యోగం వస్తుందేమో, బాగుంటుందేమో, ఇదిగో అది ఇది పెళ్లి చేయగా అభిషేకం చేయించు, వాళ్ళని అడగండి అభిషేకం చేయించు, అభిషేకం చేయించు, ఇంతే, ఇక రెండోది లేదు. ఈ విధంగా చెబుతారు అనమాట. అంటే అర్థం ఏమిటనమాట? కొంత ఖర్చు పెట్టుకొని అసలు యజమానస్య అని పేరు చెప్పించుకొని ఆ అభిషేకం చేస్తుంటుంటే అక్కడ కూర్చుంటుంటే సంతోషపడుతుంటాడు. ఈ జయించాయన ఆ 100-200 కట్టి డబ్బులు కట్టి చివరి కొబ్బరి చిప్పు చేతిలో పెడతాడు. ఈ కొబ్బరి చిప్పు తీసుకొని ఇంటికి పరిగెత్తుంటాడు. ఇంటికి పరిగెత్తి నేను వాడు జయించాను శివాభిషేకం అని ఇంకేమి ఇంకా ఎక్కడో ఏదో లక్షల కోట్లు వచ్చినట్టు అనుకుంటుంటాడు. ఈ కర్మలన్నీ కూడా చూస్తున్నారు. అర్థం చేసుకోవయ్యా, ఇది నువ్వు చేసేటువంటి కర్మలో ఏమున్నది అనేటువంటి అసలు ఆ అసలు చేయటం బాగానే ఉంది, సరే ఏదన్నట్టు పని సరిగ్గా జరుగుతున్నాయా? అంత ఏంటి డబ్బుమయం, అంత డబ్బుమయం. చూడండి, ఒక రేట్లుగా పెడతాడు. 100, 1000, 2000, 5000, 6000, 10,000. అబ్బో, 10,000 కట్టినటువంటి వాళ్ళకి ఇంకా బ్రహ్మాండం ఉంటుందో ఈ పూజ. ఓ నాయన, ఇంకేంది, సాక్షాత్తుగా ఇంకేముంది, మనకు అన్ని వచ్చి పడతాయి. కాబట్టి రేట్లు చూసాము. మరి ఇప్పుడు మనకు హోటల్కి పోయినాము, హోటల్కి పోతే రేట్లు పెడతాడు కదా. చిన్న ఏదో ఇడ్లీ తక్కువ రేటు, పైన హై రేటు. ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు. అంటే ఏంటంటే పరమాత్మని, భగవంతుణ్ణి డబ్బులు పెట్టి కొనుక్కొని ఆ సుఖాలు పొందటం అనేటువంటిది చూశారు. ఆ అనేటువంటిది మహాగాఢాంధకారమైనటువంటిది అని చెప్తున్నారు. నీవు వేదం ఏం చెప్పిందో, వేదంలో ఏం చెప్పాడో అది పాటించటం లేదు. వేదంలో కర్మకాండ చెప్పాడు మొట్టమొదటి వేదంలో. ఆ కర్మకాండలో కర్మలు ఇలా చెయ్యి చెప్పాడు. ఆ చెబితే నువ్వేం చేస్తున్నావు? వాటన్నిటిని కూడా వాటిని పట్టుకొని నీవు ఇహ ప్రపంచంలో సుఖాలు పొందడం కోసం చేస్తున్నావు. ఆ సుఖాలు అనేది వదిలేసేసి వాటి మీద సుఖం అనేటువంటిది అక్కర్లా. నీవు చేయవలసినటువంటిదంతా చేసేసేయి, ఆ ఫలితం అంతా నాకు అప్పచెప్పేసి. అదే రామాయణంలో రామచంద్రమూర్తికి మొత్తం ధార పోసేశారు. వాళ్ళు అందరూ ధార పోసేశారు. అట్లా చూడండి, వరుసగా వస్తుంటుంటే ఆ గుహుడి దగ్గరకు వచ్చినప్పుడు సరే సంతోషం బాగుంది. గుహుడు ఏమన్నా అడిగాడా? ఏమైనా నీ రాజ్యం నాకు సంపాదించి పెట్టు నేను అడిగాడా గుహుడు? పరమాత్మ దృష్టితోటి ఆయనకి ఏమిచ్చాడు? ఆ అతిథి సత్కారం చేశాడు. అతిథి సత్కారం చేశాడు గుహుడు. భరద్వాజుడి దగ్గరకు వచ్చాడు. భరద్వాజుడికి అంతా తెలుసు, ఈయన ఎవరో అంతా తెలుసు. ఆయనకు దివ్య దృష్టి ఉంది కాబట్టి అంతా తెలుసు భరద్వాజుడికి.
అట్లా ఈ విధంగా చూసుకుంటుంటే జాగ్రత్తగా చూసుకుంటే రామాయణం అర్థం చేసుకుంటుంటే ఎలా ఉంటుందంటే మనకి ఈ సోపనిషత్తు తగ్గట్టుగా విద్య అవిద్య రెండు విశేషాలను అర్థం చేసుకొని చూస్తుంటుంటే మనం ఏమాత్రం కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా ఫలాన్ని ఆపేక్షించకుండా ఆ పరమాత్మను ఉపాసించండి అని చెబుతున్నాడు. ఆ పరమాత్మను ఉపాసించండి అని చెప్తున్నాడు. ఉపాసిస్తే నేనే చూసుకుంటాను అన్నాడు. నీకు మోక్షం ఇచ్చేది కూడా నేనే. అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నేనే చూసుకుంటాను అన్నాడు. ఆ దృష్టి అటువైపు ఉండాలి. అది చెప్పేది అనమాట దీనిలో. అట్లా ఈ విధంగా ఈ మంత్రంలో చెబుతూ 10వ మంత్రంలో కర్మ ఉపాసనా పద్ధతిని గురించి మరలా దీని గురించి ఇంకా వివరంగా ఈ విషయాన్ని మనం చెప్పుకున్న దాన్ని చెబుతూ ఉన్నాడు అనమాట దీనిలో. కాబట్టి దీన్ని కూడా మరలా మనం రేపు అధ్యయనం చేద్దాం ఇంతవరకు. అట్లా ఈ విధంగా ఇది ఇంకా మనకు ఇంకా 5-6 క్లాసులు వచ్చే వారం కూడా పట్టొచ్చు ఇది. అట్లా అనమాట. అంతవరకు అట్లా చేద్దాం అనమాట. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయం. శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.